నమస్తే. నేను ఈరోజు నాకిష్టమైన దేవుడు అనొచ్చా? లేదంటే నా గురువు, నాకు ఆదర్శం, నాకొక రోల్ మోడల్ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు మనం ఆరాధిస్తాం కదా! ఆరాధ్యుడు, మన భగవద్గీతను ప్రబోధించిన విశ్వగురు, కృష్ణ ముందే జగద్గురు అంటాం. అంటే నేను ఆయనను ఇష్టపడటానికి లేదంటే ఆయనను ఇప్పుడు ఈ రెగ్యులర్ ప్యాటర్న్‌లో ఇష్టపడే ఇష్టం కాదు నాది. అంటే నేను ఎట్లా అంటే ఆయన వ్యక్తిత్వాన్ని స్టడీ చేసి ఆయన పైన ఇష్టం పెంచుకున్నాను నేను. కృష్ణుని యొక్క వ్యక్తిత్వము చాలా గొప్పగా ఉంటదది. అంటే ఆహ్, అంటే ఆయనను అర్థం చేసుకొని ఆయనకు మ్యాచ్ కావాలంటే మన లోపల కూడా చాలా కేపబిలిటీ ఉండాలి. అన్ని డిఫరెన్సెస్ ఉంటాయి ఆయన లోపల. అంటే పారాడాక్సికల్‌గా ఉంటది ఆయన వ్యక్తిత్వం. ఆయన టైంకి అనుకూలంగా ఉంటూ, టైంతో పాటు కదులుతూ ఉంటాడు. నేను అందరి గురించి స్టడీ చేసిన. అంటే ఇప్పుడు సాధారణంగా ముస్లిమ్స్ ఖురాన్, క్రిస్టియన్స్ బైబిల్, లేకపోతే హిందూస్ ఉపనిషత్స్, వేదాస్, లేదంటే గీత ఇట్లాంటివి చదువుతుంటారు కదా! అయితే నేను వాటిని ఎవరైతే చెప్పారో వాళ్ళ గురించి ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఆయన టీచింగ్స్ ఉన్నాయి కదా! త్రిపిటకాలు, లేకపోతే అష్టాంగ మార్గము, పంచశీల ఇవన్నీ ఆయన చెప్పిండు. కాకపోతే ఆయన వ్యక్తిత్వం ఏందనేది చూస్తాను నేను. ఆ వ్యక్తుల వ్యక్తిత్వాలను చూసినప్పుడు అంటే వాళ్ళు ఫిజికల్ బాడీలో వచ్చిర్రు కదా! కృష్ణుడు ఏం ఫిక్షనల్ కాదు. ఆయన రియల్‌గానే వచ్చిండు. ఆయన ఫిజికల్ బాడీలో ఉన్నాడు. ఇవన్నీ కష్టాలు, సుఖాలు, నష్టాలు, అవమానాలు, హేళనలు అన్నీ చూసిండు ఆయన లైఫ్‌ల. ఆయనను అందుకనే హిందువులు పూర్ణ పురుషుడు అంటారు ఆయనను. ఎవ్వరిని అనడు అట్లా. దశావతారాల్లో ఒక అవతారంగా ఆయనను మనం హిందూస్ విశ్వసిస్తారు. ఆ విశ్వసించే దాంట్లో ఆయనకు మాత్రమే ఇచ్చిర్రు ఈ పేరు. ఒక పురుషోత్తముడు లేదనంటే ఒక పూర్ణ పురుషుడు, పూర్ణావతారం అని కృష్ణున్నే అంటారు. ఎందుకంటే ఆయన లోపల మంచి, చెడు అన్నీ సమ్మిళితమై ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వం గురించి మనం స్టడీ చేయాలంటే భాగవతం చూడాలి. భాగవతం చదివితే ఆయన వ్యక్తిత్వం ఏందనేది తెలుస్తది. ఆయన మానాన్ని, అవమానాన్ని అన్నిటిని ఈక్వల్‌గా చూసిండాయన. ప్లెజరు, పెయిన్‌ని సమానంగా తీసుకున్నాడు.